నమస్తే వెల్కమ్ టు sakshi.education.com కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వరుసగా ఆరోసారి ఆమె బడ్జెట్ను ప్రవేశపెట్టడం విశేషం. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనతను నిర్మలా సీతారామన్ సొంతం చేసుకున్నారు. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్కి ఎంత క్రేజ్ ఉందో ఆ సమయంలో ఆమె కట్టుకునే చీరలకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. ప్రతి ఏటా బడ్జెట్ సమర్పించే సమయంలో నిర్మలా సీతారామన్ కట్టుకునే చీరలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గతేడాది నవలగుండ ఎంబ్రాయిడరీతో చేసిన ఎరుపు రంగు ఎలుకల చీరను ఆమె ధరించారు. ఈసారి కూడా బడ్జెట్ సందర్భంగా ఆమె ప్రత్యేకమైన చీరని కట్టుకుని వచ్చారు. బ్లూ కలర్, క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఉన్న టస్సార్ చీరను ఆమె ధరించారు. ఈ చీర పశ్చిమ బెంగాల్లో తయారైంది. బెంగాలీ సంస్కృతిని ప్రతిబింబించే చీరపై ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది. ఈ రంగు చీరను తమిళనాడులో రామ బ్లూ అని కూడా పిలుస్తారు. ఇటీవల అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకు సంకేతంగా ఆమె ఈ రంగు చీరను ధరించారు. మొత్తంగా అటు బెంగాల్ ఇటు తమిళనాడు సాంప్రదాయాలను కలగలిపిన చీరతో ఆమె మరోసారి ప్రత్యేకత చాటుకున్నారు.